బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఈ రోజు మనం ఇంపార్టెంట్ సెషన్ అనేది డిస్కస్ చేసుకుందాము. ఏంటి అంటే గనక పైల్స్. సో మూలవ్యాధి అంటారు తెలుగులో. పైల్స్, ఫిజర్స్, ఫిస్టులా ఇలా 3 ఉంటాయండి. సో 3 ఒకేలా అనిపిస్తాయి కానీ మూడిటికి డిఫరెంట్ ఉంది. సో ఆ డిఫరెంట్ ఏంటనేది ఈ రోజు తెలుసుకుందాము. పైల్స్ చూసారా అండి, మన యానల్ కెనాల్ ఏదైతే ఉందో, రెక్టమ్ అండ్ యానస్ మోషన్ వచ్చే మార్గం, ఆ మార్గం దగ్గర అటు ఇటుగా మనకి బొడిపుల్లా ఫామ్ అవుతాయి అనమాట. చూసారా బ్లూ కలర్ లో ఉన్నాయి చూడండి, రైట్ లెఫ్ట్. సో ఇలా ఉన్న దాన్ని పైల్స్ అంటారు. ఫిషర్స్ అంటే ఏంటి అంటే గనక సాఫ్ట్ టిష్యూ ఉంటుంది. ఆ మధ్యలో, ఆ గొట్టం మధ్యలో సాఫ్ట్ టిష్యూ ఉంటుంది. అలాగే ఆ మజిల్ ని స్పింక్టర్ మజిల్ అంటారు అనమాట. సో అక్కడ నుంచి మనకి ఈ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో కణజాలాలు, అది పగిలిపోయి అక్కడ బ్లీడింగ్, పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అన్ని ఒకేలాగా అనిపిస్తాయి కానీ మనకి డాక్టర్స్ అడ్వైజ్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఇన్ కేస్ కన్సిడర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక అలా కన్సిడర్ చేయొచ్చు. లేదు అంటే గనక ఈ డిఫరెంట్ తెలుసుకుంటే గనక మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ అలాగే మన నైబర్స్, రిలేటివ్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సఫర్ అవుతున్నప్పుడు మనం ఈజీగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయొచ్చు అనమాట. సో ఈ టైప్ లో ఉంటాయండి పైల్స్ అండ్ ఫీజర్స్. నెక్స్ట్ మ్యామ్. అయితే ఈ పైల్స్ అనేది మూల వ్యాధిలో 4 రకాలు ఉంటాయండి, స్టేజెస్. సో ఆ స్టేజెస్ ఏంటి అంటే గనక ఫస్ట్ స్టేజ్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. ఈ ఫస్ట్ స్టేజ్ చూస్తే గనక మీకు ఆ మోషన్ వచ్చే మార్గం దగ్గర బొడిపిల్ల ఉన్నాయి చూడండి, అటు ఇటుగా కొద్దిగా మనకి చిన్న చిన్నగా ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే అన్నెసరీ సాఫ్ట్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లడ్ వెజల్స్, అంటే గోడల దగ్గర బ్లడ్ వెజల్స్ మనకి కొంచెం థిక్నెస్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఒక లంప్ లాగా, లంప్ మీన్స్ ముద్దలాగా ఫామ్ అవుతా ఉంటుంది చిన్న చిన్నగా. దాన్ని ఫస్ట్ స్టేజ్ అంటాము. సెకండ్ స్టేజ్ ఏంటి అంటే చిన్న చిన్న ద్రాక్ష గుత్తుల్లాగా కొద్దిగా 1 or 2 or 3 ఫామ్ అవుతా ఉంటాయి. అది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ కి వచ్చినప్పటికి మోర్ దాన్ 10 or 5 కానీ 10 కానీ ఒకే దగ్గర లేదా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ దగ్గర కనుక ఫామ్ అయితే దాన్ని థర్డ్ స్టేజ్ గా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఫోర్త్ స్టేజ్ అంటే ఆ లంప్ ఏదైతే ఉందో, ఈ ముద్దలాగా జరిగినవి, దాంట్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి, ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి. అసలు అవి ఏం చెప్పారు చూసుకోండి. గవర్నమెంట్ లో బట్టలుతుంది ఆవిడ చర్చి ద్వారా. సత్య గారు అన్మ్యూట్ చేసుకుంటున్నారు చూడండి, మ్యూట్ లో పెట్టండి. సో ఫోర్త్ స్టేజ్ కి వచ్చినప్పటికి ఈ రెడ్నెస్ ఫామ్ అయ్యి బ్లీడింగ్ అనేది రావడానికి, దాంతో పాటు రప్చర్ అయితే అక్కడ ఇన్ఫెక్ట్ అనేది అంతా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. మోస్ట్ డేంజరస్ స్టేజ్ ఏంటి అంటే థర్డ్ అండ్ ఫోర్త్. సో ఫస్ట్, సెకండ్ స్టేజ్ లో మనం కన్సిడర్ చేయగలిగితే ఫోర్త్ స్టేజ్ వరకు కూడా మనం వెళ్ళనవసరం లేదనమాట. ఇలా ఉంటుంది అనమాట. లోపల మనకి జరిగేది కనిపించదు కాబట్టి మీరు ఇమేజినేషన్ చేసినట్టయితే గనక ఎవరైతే ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారో, ఫీజర్స్ ఆర్ ఫిస్టులా ఆర్ పైల్స్, ఈ 3 ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్సైడ్ ఇలా జరుగుతూ ఉంటుందండి లోపల. నెక్స్ట్ మ్యామ్. మీకు ఇమేజెస్ కావాలంటే కనుక స్క్రీన్ షాట్ చేసుకుని చక్కగా తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇది ఈ డిగ్రీస్ వైజ్ ఇన్సైడ్ ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ డిగ్రీ పైల్స్ అని చెప్పేసి ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే ఇన్సైడ్ జరిగేది. ఇన్సైడ్, అవుట్ సైడ్ 2 ఉంటాయి అనమాట. ఇన్సైడ్ 1 or 2 తో స్టార్ట్ అవుతుంది, అది ఫస్ట్ డిగ్రీగా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ డిగ్రీకి వచ్చినప్పటికి కొద్దిగా పెద్దది ఉంటుంది అనమాట. అక్కడ కూడా 1 or 2 ఉంటుంది కానీ కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే రెక్టం ఉంది కదండి, ఆ రెక్టం కిందన యానస్ అనేది ఉంటుందన్నమాట. మనం మల విసర్జన అంటారు. ఆ మల విసర్జన చేసే బయటకు వచ్చే మార్గం లాస్ట్ ది యానస్ అన్నమాట. ఆ యానస్ దగ్గర ఇవన్నీ కూడా ఫామ్ అవుతాయి. ఎందుకంటే అది కంజెస్టెడ్ ఏరియా, ఇలాగ మూసుకుపోతే అక్కడ స్పింక్టర్ మజిల్ ఏంటంటే కంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ అవ్వడానికి మంచిగా ఛాన్స్ ఉంటుంది. స్మూత్ మజిల్ అంటారు అనమాట. సో ఈ స్మూత్ మజిల్ దగ్గర ఆ గోడలు ఏవైతే ఉన్నాయో, వాల్స్, ఆ వచ్చే మార్గం యానస్ దగ్గర ఇవి ఫామ్ అవుతా ఉంటుంది అనమాట. అయితే యానల్ కుషన్స్ ఏదైతే ఉందో, మనము కూర్చునేటప్పుడు ఇలా కూర్చుని సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు స్మూత్ గా, సాఫ్ట్ గా ఉంటే మనకి కుషన్ లాగా పనిచేస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ ఇలా కూర్చున్నప్పుడు నొప్పి,
లేదు అంటే ఒక రకమైన అంటే ఒక ముళ్ళ కంపల మీద కూర్చున్నట్టు అనీజీగా ఫీల్ అవ్వడం, గుచ్చుకుంటున్నట్టు, లేదు మంట రావడం, ఇలా ఉంది అంటే అది థర్డ్ స్టేజ్ కి వెళ్ళింది అని చెప్పేసి మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఫస్ట్ సెకండ్ స్టేజ్ లో పెద్దగా మీకు ఏమీ సిమ్టమ్స్ కనబడవు, కానీ కొంచెం కొంచెం మీరు కన్సిడర్ చేస్తే ప్రీవియస్ ఇలా ఉండేదాన్ని, ఇలా ఉన్నాను, ఇప్పుడు సంథింగ్ ఏదో అబ్నార్మల్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి నాకు నేను కన్సిడర్ చేసుకుంటే ఓకే. కన్సిడర్ చేయలేకపోతే అది థర్డ్ స్టేజ్ కి వెళ్ళింది అంటే గనక ఈ బొడిపులు తగులుతా ఉంటుందన్నమాట. మోషన్ వచ్చే మార్గం నుంచి ఇది రాకుండా అడ్డుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇంకొంచెం సైజు పెరిగి దగ్గరగా ఫామ్ అయిపోతా ఉంటుంది, ఒక లంప్ లాగా, ముద్దలాగా అన్నమాట. అవి వ్యారకోస్ వెయిన్స్ ఉంటాయి కదండి, మన కాళ్ళల్లో చూస్తారు చాలా మందికి వ్యారకోస్ వెయిన్స్ బొడిపిల్లా వస్తాయి కదండి. ఇక్కడ కూడా లైక్ ఆ వాల్స్ లో ఉన్న వెయిన్స్ ఏవైతే ఉన్నాయో అన్నెసరీ ఫార్మేషన్ లో తయారయ్యి ఒక లంప్ లాగా ఫామ్ అవుతా ఉంటాయి అన్నమాట. అది థర్డ్ డిగ్రీ పైల్స్ అని చెప్పేసి కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రెండు ఉంటాయి, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ గా ఉన్నది ఫస్ట్ సెకండ్ స్టేజ్ లో ఇంటర్నల్ గా ఫామ్ అవుతుంది. ఎక్స్టర్నల్ గా థర్డ్ ఫోర్త్ స్టేజ్ లో ఎక్స్టర్నల్ గా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి బయటకు వస్తున్నాయి, మనకు తగులుతుంది లేదా తెలుస్తుంది మోషన్ అవుతున్నప్పుడు, క్లీన్ చేసుకున్నప్పుడు అంటే గనక అది థర్డ్ ఫోర్త్ స్టేజ్ లో ఉందని అర్థం అండి. నెక్స్ట్ మ్యామ్, ఇలా ఉంటుంది లోపల. అయితే కామన్ గా సిమ్టమ్స్ ఏంటి ఎలా ఉంటాయి అంటే గనక లక్షణాలు చూసినట్లయితే బ్లీడింగ్ వైల్ పాసింగ్ స్టూల్స్. ఎప్పుడైతే మనం మోషన్ పాస్ చేస్తూ ఉంటామో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. మోషన్ తో పాటు కొంతమందికి బ్లీడింగ్ అవుతుంది, కొంతమందికి మోషన్ అయిపోయిన తర్వాత గట్టిగా ముక్కడం వల్ల, ఎందుకంటే ఇవి అడ్డుకుంటూ ఉన్నప్పుడు సాఫ్ట్ గా సాఫీగా మనకి మల విసర్జన అనేది జరగాలి, బయటికి రావాలి. అలా కాకుండా మనం ఇండియన్ కమోడ్ కానీ వెస్ట్రన్ కమోడ్ మీద మనం సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు అక్కడ పోస్చర్ వేరు, ఇక్కడ పోస్చర్ వేరు, అంటే పొజిషన్. సో ఆ పొజిషన్ లో మనం ఉన్నప్పుడు గట్టిగా ముక్కవలసి వచ్చినప్పుడు, అంటే కంట్రాక్షన్ అయినప్పుడు ఈ స్పింక్టర్ మజిల్ అనేది, చెప్పాను కదండి స్మూత్ స్పింక్టర్ మజిల్ ఉంటుందని, అది రప్చర్ అయినా అవ్వచ్చు, లేదా పక్కన ఉన్న గోడల దగ్గర బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో అదైనా రప్చర్ అవ్వచ్చు, లేదా ఈ పైల్స్ గా ఫామ్ అయిన లంప్ ఏదైతే ఉందనో అదైనా రప్చర్ అవ్వచ్చు అనమాట. అందుకనే మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూసుకోవాలి తప్పించి నాకు అవ్వలేదు కదా అని చెప్పేసి గట్టిగా మీరు కంట్రాక్ట్ చేయడం వల్ల, ముక్కడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ స్మూత్ బ్లడ్ వెజల్స్ ఆర్ మజిల్ ఏదైతే ఉందో అది కానీ, లేదా ఈ పైల్స్ అప్పుడప్పుడే ఫామ్ అయినవి ఏవైతే స్మూత్ గా ఉంటాయి కాబట్టి రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉండి బ్లీడింగ్ అవుతుంది అనమాట. అలాగే స్వెల్లింగ్ ఆర్ లంప్, చెప్పాను కదండి అక్కడ వాప్, ఆ ముద్దలాగా ఫామ్ అయింది ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా వాప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు? మనం ప్రెషర్ ఎక్కువగా ఇస్తాం కాబట్టి ఆ ప్రెషర్ అనేది తక్కువగా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఇచ్చింగ్ ఆర్ డిస్కంఫర్ట్ గా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే దురద పుట్టుతున్నట్టుగా, లోపల ఏదో చిన్న చిన్న సూదులతో గుచ్చుకున్నట్టుగా, డిస్కంఫర్ట్ గా ఉండడం, కంఫర్ట్ గా కూర్చోలేరు, నిలబడలేరు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వీళ్ళు టైట్ అండర్వేర్స్ కానీ, లేదా జీన్స్ కానీ, లేదా ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఏ క్లాత్స్ అయితే యూజ్ చేస్తామో ఇది టైట్ గా ఇచ్చేయడం వల్ల ఎయిర్ పాసేజ్ అనేది జరగకపోవడం వల్ల వీళ్ళు డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అవుతా ఉంటారండి. అలాగే పెయిన్ ఇన్ సమ్ కేసెస్ లో పెయిన్ కూడా ఉంటుంది అనమాట. నిలబడినా నొప్పే, కూర్చున్నా నొప్పే, ఏ పొజిషన్ లో పెట్టినా నొప్పే. ఎందుకంటే ఆక్సిజన్ అనేది లోపలికి ఈ ట్రావెలింగ్ చేయక, వెంటిలేషన్ ఫామ్ అవ్వక, దాంతో పాటు అక్కడ ప్లేస్ లేక, ఆ ప్లేస్ లేకపోవడం వల్ల కూడా చాలా సివియర్ పెయిన్ తో సఫర్ అవుతూ ఉంటారన్నమాట. నెక్స్ట్ మ్యామ్. 1 సెకండ్ మీరు స్ట్రక్ అయింది. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ అయితే మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే మార్నింగ్ లేవగానే నార్మల్ వాటర్ కానీ గోరువెచ్చని నీళ్లు తీసుకున్న తర్వాత ఒక గ్లాసులో 2 గ్లాసులు తాగిన తర్వాత మనం మోషన్ పాస్ చేస్తే బెస్ట్. కానీ లేవగానే టీ కాఫీలు కానీ, స్పైసీ ఫుడ్ ఏదైతే ఉందో ఎసిడిక్ ఫుడ్ అంటారు, ఆ ఎసిడిక్ ఫుడ్ తీసుకున్న తర్వాత మనం వెళ్ళడం వల్ల కొంతమందికి టీ కాఫీ ఆర్ డికాషన్ తాగితే గానీ మోషన్ ఫ్రీ అవ్వదండి అని చెప్పేసి ఒక సైకలాజికల్ ఫీలింగ్ లో ఉండిపోతారు. సో అది వెరీ వెరీ డేంజర్ అండి. ఎందుకంటే అంత హీట్ మీద మనకి వెళ్ళినప్పుడు బౌల్ మూవ్మెంట్ జరుగుతుంది అంటుంది తప్పించి అందులో ఎసిడిక్ నేచర్ అనేది ఇక్కడ స్పింక్టర్ మజిల్ ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకనే ల్యూక్వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్లు కానీ నార్మల్ వాటర్ కానీ 1 or 2 గ్లాసెస్ తీసుకున్న తర్వాత మనం మోషన్ పాస్ చేయడానికి వెళ్ళాలి. ఎంటీ స్టమక్ లో ఎప్పుడు మోషన్ కి వెళ్ళొద్దు దయచేసి. ఎందుకంటే అది లూబ్రికెంట్ గా పనిచేసి మీకు పుషప్ ఎప్పుడైతే
స్మాల్ ఇంటెస్టైన్స్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్స్ కి పుషప్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వేస్ట్ మెటీరియల్ ఒక పంపింగ్ నేచర్ లో బయటికి స్మూత్ గా రావాలి. అలా మీరు చేయకపోవడం వల్ల, అంటే మనం అది తీసుకోకపోవడం వల్ల కష్టపడి అక్కడ మనం మోషన్ పాస్ చేయవలసి వస్తుంది. అలాంటప్పుడు జరిగేవి ఈ బ్లీడింగ్ అనేది. రప్చర్ అయితే వెరీ వెరీ డేంజర్ జోన్ లోకి తీసుకెళ్తారు, ఒక్కొక్కసారి సర్జరీస్ వరకు కూడా దారి తీస్తాయి. కాబట్టి అలాంటి అలవాట్లు ఏదైనా ఉంటే మానుకోవడానికి ఈ రోజు నుంచి ట్రై చేయండి. అయితే సిమ్టమ్స్ లో చూస్తే బర్నింగ్ అండ్ సివియర్ పెయిన్ ఉంటుందండి. మంట, ఒక ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి ఎవరు లేనప్పుడు వాళ్ళు డ్రెస్ ఓపెన్ చేసి ఫ్యాన్ దగ్గర లేదా ఏసీ దగ్గర కూలర్ దగ్గర వీళ్ళు ఎక్కువగా గడపడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే భరించలేని మంట అన్నమాట. సో ఆ నొప్పి కూడా అలాగే ఉంటుంది. నొప్పి మంట కూడా సేమ్ అదే ప్రాసెస్ లో ఉంటుంది కాబట్టి అందుకని చెప్పి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అలాగే ఫీలింగ్ ఆఫ్ కాన్స్టిపేషన్ చెప్పాను కదండి, మలబద్ధకం. రెండు పూట్ల మనకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూట్ల కూడా ప్రతి మానవుడు, లేడీస్ ఆర్ జెంట్స్ ఆర్ చిల్డ్రన్, ఎవరైనా సరే 2 times అనేది మనం మోషన్ పాస్ చేయాలి. 2 times మోషన్ అవ్వట్లేదు అంటే గనక మీరు పర్సనల్ కేరింగ్ అనేది ఇవ్వట్లేదు అనేది అర్థం అండి. ఇక్కడ ఏంటది, వాటర్ కానీ ఫైబర్ ఫుడ్ కానీ లేదా మీరు ప్రికాషన్స్ ఏవైతే తీసుకోవాలో జాగ్రత్తలు అవి తీసుకోవట్లేదని చెప్పేసి మెయిన్ ఇండికేషన్. కాబట్టి కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి. ఎందుకు కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి అంటే మనం 3 పూట్ల కానీ 4 పూట్ల కానీ లేదా 5 meal ప్లాన్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నామో ఇన్నిసార్లు ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటాము, ఐదర్ లిక్విడ్ ఆర్ సెమీ సాలిడ్ ఆర్ సాలిడ్. ఏది తీసుకున్నా దాంట్లో ఫిల్టరేషన్ జరిగి మనకు వేస్ట్ మెటీరియల్ అనేది బయటకు పాస్ అవుట్ అయిపోవాలి. చూడండి, ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను అనుకోండి, ఇది 45 minutes నుంచి 1 hour లో నాకు ఫిల్టరేషన్ అవ్వకపోతే నా కిడ్నీలు సరిగ్గా పనిచేయట్లేదని అర్థం అనమాట. అట్లీస్ట్ ఒక 100 ml వాటర్ తీసుకుంటే 75 ml, అంటే ఒక 30 ml నా బాడీ తీసుకున్న రిమైనింగ్ 60 ml ఆర్ 70 ml బయటికి యూరిన్ త్రూ వచ్చేయాలన్నమాట. అలా రావట్లేదు అంటే గనక నా కిడ్నీస్ ప్రాపర్ గా ఫిల్టరేషన్ జరగట్లేదని. లైక్ ఇక్కడ కూడా మనం తీసుకునే క్వాంటిటీ మీరు మెజర్ చేస్తే గనక లిక్విడ్ ఆర్ సెమీ సాలిడ్ ఆర్ సాలిడ్, ఇది మీరు మెజర్డ్ గా కానీ తీసుకుని ఉంటే గనక లేదా మీరు ఎస్టిమేషన్ వేసుకుంటే మీ బ్రెయిన్ త్రూ ఇంత క్వాంటిటీ వెళ్ళిన తర్వాత నాకు వచ్చేది ఎంత వరకు వస్తుంది అనేది మీరు గమనించకపోతే, అయినప్పుడు వెళ్దాంలే, వచ్చినప్పుడు చూద్దాంలే, లేదా ఫీలింగ్ వచ్చినప్పుడు కదా ఇప్పుడు కంఫర్ట్ జోన్ లో ఉన్నానని చెప్పేసి మీరు వదిలేస్తే లార్జ్ ఇంటెస్టైన్స్ ఎంత వరకు ఉంటాయని చెప్పాము లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకుని 5 meters లెంగ్త్ ఉంటుందండి. ఆ గోడల చుట్టూ కూడా ఇది పేరుకుపోయి ఈ గట్ హెల్త్ అనేది మనకి ఖరాబ్ చేస్తూ ఉంటుంది. ఓకేనండి, అందుకే కదా మనకి మోషన్ లేదా గ్యాస్ పాస్ చేసినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటాం మనము, మంచి కలర్ఫుల్ గా స్మెల్ వచ్చేది టేస్టీగా ఉన్నవి తీసుకుంటాము. మరి వచ్చేటప్పుడు ఎందుకు అంత బ్యాడ్ స్మెల్ కానీ లేదా బ్యాడ్ ఎపీరియన్స్ కానీ, డిఫరెంట్, కొంతమందికి ఫౌల్ స్మెల్, అలాగే ఎసిడిక్ స్మెల్, అమోనియా స్మెల్, పంజిన్ స్మెల్, ఇలాంటివి రకరకాల స్మెల్స్ ఉంటాయి. ఇలాంటివి వస్తాయి ఎందుకు అంటే గనక మన లార్జ్ ఇంటెస్టైన్ లో మైక్రోబ్స్, 1 trillion million cells అనేవి ఉంటాయి. మైక్రో ఆర్గానిజమ్స్ లో మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్యామిలీని క్రియేట్ చేస్తాయి. ఎప్పటికప్పుడు మనం 2 పూటలా కానీ ఫ్లష్ అవుట్ చేయకపోతే, మన ఇంటెస్టైన్స్ క్లీనప్ చేసుకోకపోతే వాటికి మనం ఇచ్చిన వాళ్ళు అవుతాము. ఒక ఏరియాని వాటికి మీరు ఫ్యామిలీని క్రియేట్ చేయండి అని మనమే ఇచ్చిన వాళ్ళం అవుతాము. వీటికి ఎక్కడ ఇష్టమైంది అంటే గనక ఈ బ్యాడ్ మెటీరియల్ ఏదైతే ఉందో, ఈ స్టూల్ మోషన్ అంటాం కదా, ఆ ఏరియాలోని మైక్రోబ్స్ అనేది చోటు చేసుకుంటూ ఉంటాయి. అప్పుడు చోటు చేసుకున్నప్పుడు పంజిన్ స్మెల్ ఇవి వచ్చి ఆ వాల్స్ ఏవైతే గోడలు ఉన్నాయో క్లీనప్ అవ్వకపోతే గనక, ఇప్పుడు ఈ రోజు చేయవలసింది రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో లేకపోతే 1 week తర్వాత చేసాం, అది అక్కడ స్టిక్కీ మెటీరియల్ లాగా ఉండిపోయి ఈ బ్యాడ్ బ్యాక్టీరియా చేరిపోయి మనకి స్మెల్ అనేది బ్యాడ్ గా వస్తూ ఉంటుంది అనమాట. అందుకని మీరు అందరూ అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే ఎప్పటికప్పుడు క్లీనింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. మన ఎక్స్టర్నల్ క్లీనింగ్ చేస్తాం, 2 పూట్ల బ్రష్ చేస్తాము, స్నానం చేస్తాము, అలాగే వాష్ చేసిన దుస్తులు ఏవైతే ఉన్నాయో క్లాత్స్ వేసుకుంటున్నాము, ఎక్స్టర్నల్ క్లీనప్ జరుగుతుంది. మరి ఇంటర్నల్ క్లీనప్ ఎవరు చేస్తారు? ఇంటర్నల్ క్లీనప్ కూడా మనమే చేసుకోవాలి. కాబట్టి ఎవరో వచ్చి చేయరు. మన ఆర్గాన్స్ వెరీ వెరీ వాల్యుబుల్. సో అది రీప్లేస్ చేయడానికి అసాధ్యం కాబట్టి మనమే చేసుకోవాలి. కాబట్టి కాన్స్టిపేషన్ లేకుండా కంపల్సరీ చేసుకునే బాధ్యత మనదే. ఓకేనండి. అలాగే హైడ్రోజన్ సల్ఫైడ్ ఏదైతే మనకి సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఐటమ్స్ మనం తీసుకుంటామో, లైక్ రెడ్ మీట్ కానీ ఎగ్స్ కానీ
లేదు మనకి బ్రొకోలీ ఇలాంటి వాటిల్లో సల్ఫర్ కాంబినేషన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. దీంతో పాటు గార్లిక్ అండ్ ఆనియన్. గార్లిక్ మీన్స్ వెల్లుల్లిపాయలు. ఆ వెల్లుల్లి అండ్ అలాగే ఆనియన్, మన ఉల్లిపాయ రెడ్ ఆనియన్ ఏదైతే యూజ్ చేస్తామో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ సల్ఫర్ కంటెంట్ అంటే బిర్యానీల్లో అలాగే మసాలా ఐటమ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇవి ఎక్కువగా కన్జ్యూమ్ చేసే ప్రాసెస్ లో ఈ సల్ఫర్ ఎక్కువగా వెళ్ళి ఏం చేస్తుందంటే ఒక పంజెంట్ స్మెల్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎసిడిక్ ఫుడ్ ఇస్తున్నాము, మనం వాటర్ గానీ ఫైబర్ గానీ తీసుకోకపోతే ఆ బ్యాడ్ స్మెల్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. సో అమైనో యాసిడ్స్ కూడా మనకి బ్రేక్ డౌన్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. కాబట్టి అలాగే కొంతమందికి ఈ స్మెల్ స్టార్ట్ అవుతుంది. అందుకనే కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవడానికి ఈ రోజు నుంచైనా ట్రై చేయండి. ఇన్ కేస్ ఈ ప్రాబ్లం ఎవరైనా సఫర్ అవుతుంటే గనక ఇచ్చింగ్ దురద పెడుతూ ఉంటుంది. ఎందుకంటే కొంత మలం లోపల ఉండిపోయి కొంత బయటకు వస్తూ ఉంటుంది. అయిపోయింది కదా, ఏదో కొంత బయటకు వచ్చింది కదా, హ్యాపీ అనుకుంటారు. ఆ ఇన్నర్ గా ఉండిపోయిన రెక్టం దగ్గర ఉండిపోద్ది, లార్జ్ ఇంటెస్టైన్స్ లో ఉండిపోద్ది. కాబట్టి ఆ ఉండిపోయింది డ్రై అయిపోయి మీరు వాటర్ ఇవ్వరు, ఫైబర్ ఫుడ్ తీసుకోము. అలాంటప్పుడు ఏం జరుగుతుంది, ఆల్కలీన్ ఫుడ్ ఇవ్వం కాబట్టి ఆ వాల్స్ చుట్టూ ఉండిపోయి అది గట్టిగా డ్రై అయిపోతూ ఉంటుంది. అక్కడ ఇచ్చింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయిపోద్ది. లోపలికి చేయి పెట్టుకుని లేకపోతే వేలు పెట్టుకుని ఆ దురదొస్తే గోక్కునే ప్రాసెస్ అనేది జరగదు కదండి. ఎందుకంటే ప్రొఫెషనల్ గా ఉన్న వాళ్ళు ఆ ఏరియాని బట్టి మనం కొంతమంది అది చేయలేం. ఇంట్లో మీరు సింగిల్ గా ఉంటే ఏదైనా చేసుకోగలరు కానీ సో 10 మందిలోకి వెళ్ళినప్పుడు ఇదంతా కూడా ఇంపాసిబుల్. కాబట్టి అంత ఇరిటేషన్ చేసే పని రాకుండా చూసుకునే బాధ్యత మనది. అలాగే బ్లీడింగ్ అవుతుంది అంటే గనక కొందరికి మోషన్ తో పాటు బ్లీడింగ్ అవుతుంది, కొంతమందికి ఆఫ్టర్ మోషన్ కొంచెం కొంచెం బిళ్ళలాగా పడుతుంది, గడ్డల్లా పడుతుంది, లేదా వాటర్ లాగా పడుతుంది. కొంతమందికి థిక్ మెటీరియల్స్ లా పడుతూ ఉంటుంది. బ్రిక్ రెడ్ గా ఉందా లేదా కలర్ చేంజ్ అవుతుంది అనేది కూడా చెక్ చేసుకోండి. బ్రిక్ రెడ్ అంటే ఫ్రెష్ గా అప్పుడే మీకు రప్చర్ అయిందని అర్థం. అంటే ఇటుక పొడి ఉంటుంది కదండి, ఇటుక ఇరిస్తే మిడిల్ లో ఏ కలర్ అయితే ఉంటే అది బ్రిక్ రెడ్ అంటారు. ఆ కలర్ లో ఉంటే ఓకే. లేదు కలర్ చేంజ్ అయింది అంటే మీరు ఎన్నరగా ఇన్ఫెక్షన్ తో స్వెల్లింగ్ తో లేదా లంప్ రప్చర్ అయిందో లేదా బ్లడ్ వెసల్స్ రప్చర్ అయ్యి ముందే అక్కడ ఫామ్ అయిపోయి ఉంది, మీరు గట్టిగా ముక్కడం వల్ల ఇది బయటకు వచ్చింది అనేది ఇండికేషన్. ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మ్యామ్. అయితే కాజెస్ ఏంటి అంటే మన కారణాలు ఏంటి పైల్స్ రావడానికి అంటే కాన్స్టిపేషన్ అండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా మలబద్ధకం లేకుండా చూసుకునే బాధ్యత మన అందరిది కూడా. అలాగే మన పిల్లలు పెద్దవాళ్ళు ఎవరికైతే ఎక్కువగా పిల్లల్లో కూడా ఇప్పుడు ఈ కాన్స్టిపేషన్ డెవలప్ అవడం వల్ల, ఎందుకంటే మార్నింగ్ లేచినప్పుడు మన ఇంటి దగ్గర పాస్ చేయండిరా గబగబా వాటర్ కానీ సంథింగ్ ఏదైనా ఫుడ్ తీసుకోండి అంటే వీళ్ళు హరీ బరీ లైఫ్ లో వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్న షై ఫీలింగ్ తోనో లేకపోతే డ్యూరింగ్ క్లాసెస్ ఆ ప్రాసెస్ లో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్స్క్యూజ్ మీ అని అడిగి వెళ్ళడానికి ఒక షై ఫీలింగ్ తోనో ఆ టాయిలెట్స్ కానీ లేదా ఇటు మోషన్ వచ్చినా సరే వాళ్ళు బలవంతంగా ఆపుకునే ప్రాసెస్ చేస్తారు. ఆ ఆపుకునే ప్రాసెస్ చేయడం వల్ల ఈ వేస్ట్ మెటీరియల్ బయటే ఇంటెస్టైన్స్ లోపలే ఉండిపోవడం వల్ల లార్జ్ ఇంటెస్టైన్స్ లో అది గట్టిగా ఫామ్ అయిపోయి హార్డ్ గా ఫామ్ అవుతుంది కాన్స్టిపేషన్. అలాగే పెద్దవాళ్ళు మీన్స్ ఒక 50 ఇయర్స్ అబౌవ్ అండ్ 100 ఇయర్స్ మిడిల్ లో గ్రూప్ లో ఉన్న వాళ్ళు వీళ్ళేం చేస్తారు అంటే ఆ వీళ్ళు తీసుకునే ఆహార అలవాట్లను బట్టి లేదు అంటే వీళ్ళు వెళ్ళే ఓపిక లేకపోవడము సంథింగ్ ఏదో ఒక దానికి వీళ్ళు ఎడిక్ట్ అయ్యి హార్డ్ గా ఫామ్ అయిపోయిన స్టూల్ ని వీళ్ళు చేత్తో వేలుతో లాక్కోవడానికి ట్రై చేస్తారనమాట. నెంబర్ ఆఫ్ కేసెస్ నేను చూశాను కాబట్టి మీకు ఓపెన్ గా చెప్తున్నానండి. సో ఈ చేతులు వేళ్ళు పెట్టుకుని ఇలా హార్డ్ స్టూల్ పెట్టినా రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ గోర్లు ఉంటాయి కదా, వాళ్ళకి నెయిల్స్ కట్ చేసుకోరు, ఇది తగిలి రప్చర్ అయ్యి అక్కడ బ్లీడింగ్ గానీ ఇన్ఫెక్షన్ గానీ స్టార్ట్ అయ్యే ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సో అందుకని కాన్స్టిపేషన్ లేకుండా చూసుకునే బాధ్యత మనందరిది. అలాగే బ్యాడ్ డైట్ మీన్స్ ఏంటి అంటే మీ ప్రీవియస్ డేస్ లో చూసినట్టయితే మన చిన్నప్పుడు అండి, ఒకసారి వెనక్కి వెళ్తే అందరం కూడా ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అందరం కూడా సద్దన్నం ఇలాంటివన్నీ తినేవాళ్ళం. మజ్జిగ అన్నం, పెరుగన్నం, నైట్ ఏదైనా కర్రీ మిగిలిపోతే దాంతో నంచి పెట్టుకోవడం ఇలాంటివి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటి మనకి మార్నింగే ఈ దోశలు, బోండాలు, బజ్జీలు, పూరీలు, అలాగే ఇడ్లీ, దీంతో పాటు స్పైసీగా ఉన్న చట్నీ ఐటమ్స్ ఎప్పుడైతే ఇవి తీసుకుంటున్నామో ఇక్కడ నుంచి మన లైఫ్ స్టైల్ అనేది ఎప్పుడైతే చేంజ్ అయ్యిందో ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ డెవలప్ అయినాయండి. కంపేర్ టు 10 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు చూస్తే గనక మోర్ కేసెస్ రికార్డ్ అవుతున్నాయి, పైల్స్, ఫీజర్స్ అండ్ ఫిస్టులా.
సో వీటితో ఎందుకంటే అప్పుడు మనం ఒక కంచెడు పెరుగన్నం కానీ మజ్జిగన్నం కానీ గంజన్నం కానీ లేదా మిక్స్డ్ వెజిటబుల్స్ తో చేసిన కర్రీ ఏదైనా నంచి పెట్టుకుని మనం తిని వెళ్ళేటప్పుడు స్కూల్ కి నడిచి వెళ్ళే వాళ్ళం, నడిచి వచ్చే వాళ్ళం. సో ఇక్కడ ఎంత మెటీరియల్ తీసుకున్నా సరే ఈ బాడీకి మూమెంట్ అనేది ఇచ్చేవాళ్ళం కాబట్టి అది ఆల్కలిన్ ఫుడ్ గా కన్సిడర్ చేసి కొంతమంది అయితే మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవారంటే ఆవులు గేదెలు ఉండేవి కాబట్టి ఆ పాలు నైట్ అన్నంలో పాలు తోడేసేసి అందులో ఒక ఆనియన్ గాని పచ్చిమిర్చి గాని పెట్టి తోడేసి చక్కగా గట్టిగా అయ్యేటట్టు చూసి ఉదయం బాక్స్ తో మాకు ఇచ్చేవారు అనమాట. లేదా ఒక మట్టి కుండలు ఉండేవి, ఆ మట్టి కుండల్లో చక్కగా వీళ్ళు అలా చేసి పొద్దున్నే మనకి 2 గంటలు 3 గంటలు చెప్పిన మనకి వడ్డించేవారు. ఇది ప్రోబయోటిక్స్ తో పాటు అందులో ఉన్న న్యూట్రియంట్స్ అది మనకి ఆల్కలిన్ ఫుడ్ గా తయారయ్యి చక్కగా మనకి బాడీకి ఎటువంటి హాని జరగకుండా, అందులో స్పైసీ ఏమి ఉండేది కాదు, కారం గాని పులుపు గాని మసాలా గాని ఐటమ్స్ ఏమి ఉండేవి కాదు కాబట్టి అప్పుడు ఫ్రీగా అందరికీ మోషన్స్ అయ్యేది. దీంతో పాటు వాళ్ళు బీరకాయలు, బెండకాయలు, చిక్కుడు జాతి ఇలాంటివి ఎక్కువగా తీసుకునేవారు. అంటే ఫైబర్ కంటెంట్ ఐటమ్స్ ఎక్కువగా మనం తీసుకునేవారు. కలగూరలు ఉండేవారు. ఆ కలగూరలు రైస్ ఎంత తిన్నా కర్రీ అంతే, 2 గిన్నెలు 3 గిన్నెలు అలా ఆ బౌల్స్ వేసుకుని చక్కగా తినేవారు. వట్టి కర్రీ కూడా తినేవారు. మినుములు పెసలు చక్కగా వాళ్ళు ఉడకబెట్టుకుని తినేవారు. పచ్చికాయలు, కందులు ఇలాంటివన్నీ నాకు గుర్తున్నాయండి. సో వాళ్ళు తింటూ మనకు కూడా మంచి ఫుడ్ అదే పెట్టేవారు అనమాట. అప్పుడు ఈ ఫైబర్ కంటెంట్ ఎప్పుడైతే ఎక్కువగా వెళ్ళి బౌల్స్ మీన్స్ లార్జ్ ఇంటెస్టైన్స్ మూమెంట్ ఇచ్చి ఫ్రీగా సాఫీగా ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు, ఎప్పుడు ఎవరికో నూటికో కోటికో ఒకరికో ఇద్దరికి అంటారు కదండి, అలా ఎవరో గాని సఫర్ అయ్యేవారు కాదు. ఇప్పుడు 10 మందిలో చూస్తే కంపల్సరీ 4-5 ఈ పైల్స్ అండ్ ఫీజల్స్ అండ్ ఫిస్టులతో బాధపడుతున్నారు అనమాట. ఈ బ్యాడ్ డైట్ ఎప్పుడైతే మనకు వచ్చిందో, ఫాస్ట్ ఫుడ్లు వచ్చిన తర్వాత, టిఫిన్ సెక్షన్స్ వచ్చిన తర్వాత, మనం చేసుకునే ఐటమ్స్ రెసిపీస్ ఒకరిని చూసి ఒకరు మనం చేంజ్ చేసే ప్రాసెస్ లో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేది మనకి జరుగుతున్నాయి అన్నమాట. అందుకనే బీరకాయ తొక్కలు, అరటికాయ తొక్కలు, ఆనపకాయ తొక్కలు, అలాగే దోసకాయ ఇలాంటివి ఈ తొక్కలు కూడా వదిలేవారు కాదు. మనమైతే ఈజీగా పడేస్తాము. అది నువ్వుపప్పు లేదు అంటే శనక్కాయ ఐ మీన్ గ్రౌండ్ నట్స్ ఇలాంటివన్నీ వేసి చక్కగా రుబ్బి చక్కగా పచ్చడి చేసేవారు, మిక్సీ పెట్టుకునేవారు. లేదా అప్పట్లో మనకు రోళ్ళు రోకల్స్ ఇవన్నీ ఉండే కాబట్టి సంధికాళ్ళు వాటిల్లో చక్కగా చేసుకునేవాళ్ళు. ఎప్పుడు నేచురల్ కంటెంట్ ఫైబర్ అనేది వెళ్ళేది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, అవన్నీ పక్కన పడేసి చెత్తకుప్పలో ఈ గడ్డి ఏదైతే ఉందో అది మాత్రమే మనం తింటున్నాము. అంటే అన్నెసరీ మెటీరియల్. అందులో ఒక వైటమిన్స్ ఉన్నాయా, మినరల్స్ ఉన్నాయా, లేదా ఫైబర్ వెళ్తుందా, ఇలాంటిది ఏమీ చెక్ చేసుకోవట్లేదు. నాలుగు రుచులు మాత్రమే చూసుకుంటున్నాం అనమాట. టేస్టీగా ఉందా లేదా ఇలాంటివే చూసుకుంటున్నాం. సో ప్రీవియస్ లైఫ్ కే మళ్ళీ మనం వెళ్ళాలండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన అమ్మమ్మలు చేసినవే కరెక్ట్ ప్రాసెస్, గుడ్ మెథడ్స్ అన్నమాట. ఆ గుడ్ మెథడ్స్ ఎప్పుడైతే మనము ఒక లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటామో మనము మన పిల్లలు కూడా హెల్దీగా హ్యాపీగా ఉంటారు. సో నేను అదే ఫాలో అవుతున్నాను కాబట్టి మీకు మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను. ప్రతి బీరకాయలు, బెండకాయలు, సంథింగ్ ఫైబర్ కంటెంట్ అరటికాయ తొక్కలు కూడా నేను వదలను, పచ్చడి చేస్తాను అనమాట. ఫ్యామిలీ హిస్టరీ చూసినప్పటికీ తాతలు ముత్తాతలు కానీ మేనత్తలు మేనమామలు కానీ ఒక జీన్స్ ప్రకారంగా వచ్చేది ఒక 20-30% మాత్రమే వస్తుందండి. వాళ్ళకి పైల్స్ కంప్లైంట్ ఉంది, మూలవ్యాధి నాకు వస్తుంది అని చెప్పేసి అఫ్కోర్స్ అది ఉంటుంది. కానీ రిమైనింగ్ 70% ఆర్ 80% మన చేతిలోనే ఉంది కాబట్టి అది కరెక్షన్ చేసుకునే బాధ్యత మనదే కాబట్టి మనం చేసుకోవాలి. ఓకేనండి. అలాగే రెగ్యులర్ హెవీ లిఫ్టింగ్, సో బాగా వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళు, కొంచెం ఎక్కువగా డంబుల్స్ ఇలాంటివి చేసే వాళ్ళు ఉంటారు కదండి, వీళ్ళు గట్టిగా ఇలా ముక్కి ఆ పొజిషన్ చూడండి, అక్కడ మీకు చూస్తే తెలుస్తుంది. ఆ వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పుడు ఆ స్పింక్టర్ మజిల్ ఏమవుతుందంటే కంట్రాక్షన్ జరిగి రప్చర్ జరిగి మనకి ఎన్నర్గా ఈ బ్లీడింగ్ గానీ లేదా ఫీజర్స్ గానీ ఫిష్ లాగా ఫామ్ అవుతా ఉంటుంది అనమాట. సో వీళ్ళు కూడా ప్రాపర్ గా వాటర్ తీసుకోకపోయినా, ఆల్ అథ్లెటిక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫైబర్ కంటెంట్ ఫుడ్ తీసుకోకపోయినా, వాళ్ళు ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఈ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోకపోతే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సెడెంటరీ లైఫ్ స్టైల్, తిన్న వెంటనే మంచాలు ఎక్కిపోవడం, అలాగే మన సోఫా సెట్స్, అలాగే చైర్స్ ఇవేవైతే వదలకుండా ఉండిపోతామో, ఒక ఫిజికల్ యాక్టివిటీ కానీ మెంటల్ యాక్టివిటీ కానీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోకపోతే మాత్రం వీళ్ళు కూడా కంపల్సరీ ఈ టమ్మీ ఫ్యాట్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి విజరల్ ఫ్యాట్ అంటారు. ఈ విజరల్ ఫ్యాట్ పెరగడం వల్లే మెయిన్ ప్రాబ్లం అనేది కాన్స్టిపేషన్ కి దారి తీస్తుంది. సో విజరల్ ఫ్యాట్ నార్మల్ గా ఎవరైతే మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేస్తారో వీఆర్ సేఫ్ జోన్.
అండ్ అలాగే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ లో కూడా ఇక్కడ నికోటిన్ అండ్ ఆల్కహాల్ లో ఇథనాల్ ఈ రెండు కూడా ఏం చేస్తాయి అంటే బ్లడ్ వెజల్స్ ని కంట్రాక్ట్ చేస్తాయి అనమాట, రిలాక్సేషన్ లోకి వెళ్ళనివ్వు. ఎప్పుడైతే ఈ బ్లడ్ వెజల్స్ రిలాక్సేషన్ లోకి రావు, కంట్రాక్ట్ అవుతూ ఉంటాయో బ్లడ్ సప్లై అనేది స్లో అయిపోతూ ఉంటుంది. కాబట్టి అక్కడ కండరాలన్నీ కూడా సంకోచిస్తాయి అన్నమాట. అలాంటప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ మనకి డెవలప్ అవుతాయి. బీయింగ్ ప్రెగ్నెంట్ ఆర్ ఒబేస్, ప్రెగ్నెన్సీ టైంలో కూడా బేబీ ఎదిగే కొద్దీ ఆ ప్రెషర్ ఎక్కడ పడుతుంది, యుట్రస్ ది మన బ్లాడర్ మీద పడుతూ ఉంటుంది. ఆ బ్లాడర్ కాస్త కొంచెం మన రెక్టమ్ అండ్ యానస్ మీద కూడా ఈ ప్రెషర్ పడుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఉన్న కన్ఫర్మ్ అయిన కానించి డెలివరీ వరకు కూడా ఫైబర్ కంటెంట్ ఫుడ్ అనేది ఎక్కువగా ఈజీ ప్రాసెస్ లో ఓట్స్ అని, లేదు అంటే సబ్జా వాటర్ అని, లేదా అంటే మనకి బటర్ మిల్క్ అని, బార్లీ అని, ఇలాంటివన్నీ కూడా మనం తాగుతూ ఉండాలి. మోర్ లిక్విడ్స్ తీసుకోవడం వల్ల యామ్నోటిక్ ఫ్లూయిడ్ పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ బేబీ మూవ్మెంట్ బాగుంటుంది. ఇటు కాన్స్టిపేషన్ కి వెళ్లకుండా. బై ది వే ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీగా ఉన్న లేడీస్ కి ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఈ రెండు కూడా టాబ్లెట్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే హెచ్బి పడిపోతూ ఉంటుంది అనమాట, ఐ మీన్ రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది హెమోగ్లోబిన్. సో బేబీకి కూడా ట్రావెల్ అవుతే మనం తీసుకున్న ఆహారం బేబీకి వెళ్తూ ఉంటుంది కాబట్టి వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి కాల్షియంతో సహా. వీళ్ళు ఎప్పుడైతే ఈ ఫైబర్ కంటెంట్ కానీ మోర్ లిక్విడ్స్ ఎవరో కాన్స్టిపేషన్ డెవలప్ అయ్యి వీళ్ళకి కూడా సేమ్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే ఆబ్వియస్లీ ఒబేసిటీ, ఓవర్ వెయిట్ డేంజర్ అంటే ఒబేసిటీ ఇంకా డేంజర్. వీళ్ళు ఒబేసిటీలో మెయిన్ విజరల్ ఫ్యాట్ అండి. విజరల్ ఫ్యాట్ మీద మీరు ఫోకస్ చేయాలి. ఎవరమైనా, మీరైనా నేనైనా ఎవరమైనా విజరల్ ఫ్యాట్ అనేది పెరుగుతూ ఉంటే ఆ ఆర్గాన్స్ చుట్టూ ఈ ఫ్యాట్ ఏం చేస్తుంది దాని ఫంక్షనింగ్ అనేది చేసుకోకుండా అడ్డుకుంటూ ఉంటుంది అనమాట. వీళ్ళకి మోషన్ ఫ్రీ అవ్వదు, చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. అందుకని దాని మీద ఫోకస్ చేయండి. అండ్ స్ట్రెస్ లేకుండా ఇప్పుడు ఏ ప్రాణి కూడా లేరు. 1 year బిడ్డ నుంచి అందరికీ కూడా 100 years వరకు స్ట్రెస్ అనేది అన్ని పోస్చర్స్ లో ఉందండి. సో ఫిజికల్ స్ట్రెస్ ఉన్నా పర్వాలేదు కానీ మెంటల్ స్ట్రెస్ ఉండకూడదు అని చెప్పేసి అంటారు. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా మనం చేసుకోవడం నేర్చుకోవాలి. స్ట్రెస్ రిలేటెడ్ మన పొట్టలో సెరిటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వాలి. ఆ సెరిటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల కొంతమందికి ఏంటంటే గాబరా పడిపోతూ ఉంటారు. అస్తమాను మోషన్ అయినట్టు, యూరిన్ అయినట్టు వీళ్ళకి ఫీలింగ్ అవుతూ ఉంటుంది. ఒక ఎగ్జామ్స్ అవని, ఒక మీటింగ్ కానీ, మీకు ఏదో ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాను అంటే చెయ్యండి అంటే అమ్మో నేను ఎలా చేస్తానో, నా డెలివరీ ఎలా ఉంటుందో, అక్కడ అందరినీ నేను మెప్పించగలనా లేదా అని టెన్షన్ పడిపోతూ ఉంటారు, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అనేది, లేకపోతే బాస్ ఏమంటారు అని చెప్పేసి రకరకాల ఇన్నర్ ఫీలింగ్స్ డెవలప్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి స్ట్రెస్ రిలేటెడ్ కూడా దీనికి దారితీస్తుంది అనమాట. ఇవన్నీ కూడా కారణాలండి. ఇవి లేకుండా మనం చూసుకోవాలి. నెక్స్ట్ మ్యామ్. అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే గనక హెమరాయిడ్స్ అయినా ఫైల్స్ అయినా ఒకటే, మెడికల్ టర్మ్ లో హెమరాయిడ్స్ అంటారు. సో లో ఫైబర్ డైట్ మనం తీసుకోవడం వల్ల, పీచు పదార్థాలు, డైటరీ ఫైబర్ పీచు పదార్థాలు తక్కువ తీసుకోవడం వల్ల, డ్రింకింగ్ లెస్ వాటర్ ఆర్ డిహైడ్రేషన్, తక్కువ వాటర్ తీసుకోవడం, గ్లాసు 2 గ్లాసులు మహా అయితే ఒక బాటిల్ కూడా రోజంతా తాగుతారో లేదో, లీటర్ వాటర్ తాగడానికి కూడా చాలా కష్టపెట్టుకుంటారు చాలా మంది. అలా కాకుండా అకార్డింగ్ టు అవర్ బాడీ వెయిట్ అందరు కోచెస్ కూడా చెప్పడం జరుగుతుంది. అన్ని సెషన్స్ లో కూడా 20 kgs ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 1 లీటర్ టు 1.5 లీటర్ వరకు మనం కవర్ చేయొచ్చండి. అకార్డింగ్ టు అవర్ వెయిట్, మీ వెయిట్ ఎంత అయితే ఉందో దాన్ని బేస్ చేసుకుని గంటకు ఒక గ్లాసు చెప్పును ప్లాన్ చేయండి. బాడీ హైడ్రేషన్ గా ఉంచుకోవాలి తప్పించి డిహైడ్రేట్ అవ్వకూడదు. ఎందుకంటే పంపింగ్ అనేది ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో, లోడింగ్ అవుతూ ఉంటేనే అన్లోడ్ అవుతా ఉంటుందని చెప్పేసి అంటారు. అన్లోడ్ అవ్వాలంటే ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్స్ వరకు కూడా లోడింగ్ జరుగుతూ ఉండాలి. అది ఫైబర్ తో, వాటర్ తో వెళ్తూ ఉండాలన్నమాట. క్రానిక్ కాన్స్టిపేషన్ చెప్పాను కదండి, మీరు చిన్న దాంతో వదిలేస్తే అది క్రానిక్ అంటే ప్రొలాంగ్డ్ అవుతుంది అనమాట. ఎక్యూట్ స్టేజ్ లోనే మనం కన్సిడర్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. క్రానిక్ అయిందంటే, ప్రొలాంగ్ అయిందంటే డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ తో పాటు క్యాన్సర్ కూడా దారితీస్తుంది. రెక్టమ్ యానస్ కూడా మనకి క్యాన్సర్ వస్తుంది, తెలుసో తెలీదో మీకు. సో అందుకని చెప్పేసి ఈ కాన్స్టిపేషన్ లేకుండా, మలబద్ధకం లేకుండా రోజుకి 2 పూటలు మనము మోషన్ పాస్ చేసే మార్గాలు అనేది వెతకాలి. ఓకేనండి, అలవాట్లు చేసుకోండి దయచేసి. క్రానిక్ డయేరియా, చీటికి మాటికి మనకి కంటిన్యూగా వాటర్ మోషన్స్ లాగా అవుతూనే ఉంటుంది, ఐబిడి అంటారు. ఐబిడి కూడా డెవలప్ అయ్యింది అంటే కనుక ఇది డయేరియాకి దారితీస్తుంది. కాబట్టి డయేరియా మీన్స్ లూజ్ మోషన్స్ అనమాట, వాటర్ లాగా జాడించి కొడుతూ ఉంటాయి. అలా ఉన్న డేంజరే. ఎందుకంటే ఆ ప్రేగులు ఒరిసిపోయి అస్తమాను కంటిన్యూ అవుతా ఉంటే ఏం జరుగుతుంది, ఈ బ్యాడ్ బ్యాక్టీరియా అక్కడ చేరిగిపోయి ఆ లంప్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట.
అలాగే ప్రెగ్నెన్సీ టైంలో మీకు చెప్పాను ఇప్పుడే ఏజింగ్ అదే ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే 50 to 100 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఉన్నారో ఆ ఏజ్డ్ పర్సన్స్ కూడా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్, దాంతో పాటు వాటర్ అండ్ ఫైబర్ కూడా మనం సజెస్ట్ చేస్తూ ఉండాలి. దాని ఇంపార్టెంట్ అనేది చెప్పాలి, సజెస్ట్ చేయడమే కాదండి. వాటర్ తాగడం వల్ల ఇంపార్టెంట్ ఏంటి, ఫైబర్ డైటరీ ఫైబర్ తీసుకోవడం వల్ల ఇంపార్టెంట్ ఏంటని పదే పదే, ఎందుకంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఒకేలాగా చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని ఎప్పుడు చిన్నపిల్లల్లాగా ట్రీట్ చేయాలి తప్పించి మన ఏజ్ గ్రూప్ లో ఉన్నట్టు ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళకి తొందరగా రిసీవ్ చేసుకోలేరు అనమాట. అలాగే హెరిడిటరీ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, ఓవర్ వెయిట్. ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం కన్సిడర్ చేసి ముందుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం పైల్స్ కానీ ఫిజర్స్ కానీ ఫిస్టులాగా దారి తీయకుండా ఉంటుంది అనమాట మన బాడీ. నెక్స్ట్ మ్యామ్, చూసారా మూడిటికి మీకు డిఫరెంట్ ఏంటనేది ఇమేజ్ ఇవ్వడం జరుగుతుంది. పైల్స్ అంటే కనుక మనకు మోషన్ వచ్చే మార్గం రెక్టమ్ అండ్ యానస్ దగ్గర ఒక ముద్దల్లాగా ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఏంటంటే వ్యారికోస్ వెయిన్స్ లాగా గట్టిగా స్టార్ట్ అవుతాయి అనమాట, గట్టిగా ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఫీచర్స్ అంటే ఏంటి అంటే బ్లడ్ సెల్స్, కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ టిష్యూస్ గా ఫామ్ అవుతాయి. ఆ టిష్యూస్ ఏమైతే ఉందో చూడండి, మిడిల్ లో ఆ టిష్యూస్ రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అండ్ పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతారు. అండ్ ఫిస్టులా ఏదైతే ఉందో అది యాప్సిస్ ఫామ్ అవుతుంది అండి. ఒకటే కాడలాగా బయటికి మీకు కనిపిస్తుంది. అది యాప్సిస్ అంటే ఏంటి అంటే చీము పట్టేస్తుంది అనమాట. చీము పట్టి గట్టిగా గడ్డలాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఈ మూడిట్లో డేంజరస్ ఎవరు అంటే ఫిస్టులా. ఫిస్టులా అనేది ఎక్కువగా డేంజర్ జోన్ లోకి తీసుకెళ్తుంది కాబట్టి అవి ఫామ్ అవ్వకుండా ఉండడానికి, అంతవరకు దారి తీసుకోకుండా ఉండడానికి ఇలా ఉంటుంది అనమాట. లోపల మనకి జరిగేది ఇది ప్రాసెస్. సో అంతవరకు మనకి వెళ్లకుండా ఉండాలి అంటే మోర్ వాటర్ అండ్ మోర్ డైటరీ ఫైబర్ అనేది కంపల్సరీ మన డైట్ లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి డైలీ లివింగ్. నెక్స్ట్ మ్యామ్, అయితే టిప్స్ ఏంటి మనము అవాయిడ్ చేయడానికి, ఫీజర్స్ కానీ ఫిస్టులా కానీ పైల్స్ కానీ రాకుండా ఉండడానికి మనం డిస్కస్ చేసినట్టుగా ఈట్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ అండి. మోర్ ఫైబర్ ఉండేటట్టు చూసుకోవాలి పీచు పదార్థాలు. మనకు నచ్చిన ఫుడ్ బాగా ఇష్టం ఏంటంటే బిర్యానీలు, అలాగే ఆ రోడ్ సైడ్ దొరికే ఐటమ్స్ అన్ని కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ చూస్తే టెంప్ట్ అయిపోతారు. ఆ స్మెల్ కో టేస్ట్ కో ఉండలేరు అనమాట. తినకూడదు 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 అంటారు, మళ్ళీ అక్కడికే మైండ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి కానీ ఆ ఆ ఇవి ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశాలు ఉండవు. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. మనం డిస్కస్ చేసుకున్నట్టుగానే 3 to 4 లీటర్స్ పర్ డే మనకి కన్జ్యూమ్ చేసే ప్రాసెస్ చేయండి. ఒక వాటరే కాదండి, మనం తీసుకునే రిఫ్రెష్ కూడా చక్కగా అది క్యాలిక్యులేటెడ్, షేక్ క్యాలిక్యులేటెడ్, బటర్ మిల్క్ కానీ సబ్జా వాటర్ కానీ, లేదా మీరు కోకోనట్ వాటర్ తీసుకున్నా, బార్లీ తీసుకున్నా, అంబలి తాగినా, ఏదైనా లిక్విడ్ ఏదైతే తీసుకుంటున్నారో అన్ని కూడా మీ వెయిట్ ని బట్టి చక్కగా మీరు ప్లాన్ చేసుకుంటే గనక మనకి ఆ ఓవర్లోడ్ ఎప్పుడైతే వెళ్తూ ఉంటుందో అన్లోడ్ అవుతా ఉంటుంది అనమాట. ఓకేనండి. అలాగే సిట్టింగ్ పొజిషన్ లో ఎక్కువసేపు ఉండకుండా చూసుకోండి. సిట్టింగ్ పొజిషన్ లో ఎందుకు ఎక్కువసేపు ఉండకంటే ఇలాగే కూర్చోవడం వల్ల మన సీట్ భాగంలో వేడి పుడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎయిర్ పాసేజ్ అనేది జరగకపోవడం వల్ల, ఆ వేడి పుట్టడం వల్ల ఈ హీట్ ఎక్కడికి వెళ్తుంది అంటే లోపలికి తన్నుతూ ఉంటుంది. ఓకేనండి. ఆ యానస్ దాటుకుని రెక్టంకి వెళ్ళి లార్జ్ ఇంటెస్టైన్స్ ఆ ఏరియా కదా మనకు ఒక క్వశ్చన్ లాగా, ఇప్పుడు బటక్స్ ఉన్నాయంటే ఈ బటక్స్ ఒక క్వశ్చన్ లాగా పనిచేస్తేనే కదా మనం కూర్చోగలం. లేదు అంటే ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారు అంటే గనక అర్థం ఏంటి, ఇన్నర్ గా ఈ అబ్నార్మాలిటీ స్టార్ట్ అయిందని అర్థం అనమాట. అందుకనే ఎవరైనా సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న జాబ్స్ చేసిన ప్రొఫెషన్స్ వైజ్ మిడిల్ లో మళ్ళీ లేచి అటు ఇటు అడుగులేసి చక్కగా తిరిగి చేసుకునే ప్రాసెస్ చేయాలి కానీ స్టాండింగ్ లో ఉండేటట్టు ఎక్కువ టైము సిట్టింగ్ పొజిషన్ లో ఉండకుండా చూసుకోండి. అండ్ మెయింటైన్ గుడ్ హైజీన్. ఈ హైజీన్ దగ్గరకు వచ్చినప్పటికీ ఈ ఫీచర్స్ కానీ ఫిస్టులా కానీ ఎవరికైనా ఉంటే సిడ్జ్ బాత్ అనేది చేసుకోవాలి. సిడ్జ్ బాత్ అంటే ఏమీ లేదండి, ఒక ప్లాస్టిక్ టబ్ తీసుకుని అందులో గోరువెచ్చని నీళ్లు వేసుకుని ఒక్క 1 or 2 డ్రాప్స్ డెటాల్ వేసుకుంటారు. లేదా ఇది వరకు ఏం జరిగేది, లైఫ్ బాయ్ సోప్స్ అనేవి ఉండేవి, ఆ సోప్ వాటర్ కానీ అందులో ప్లెయిన్ అంటే ల్యూక్వామ్ వాటర్, గోరువెచ్చగా ఉండాలి. మరీ వేడిగా ఉంటే గనక ఈ స్మూత్ మజిల్ బర్న్ అయిపోద్ది. కాబట్టి ఆ టబ్ లో చక్కగా కూర్చుంటే మీకు ఆ పెయిన్ నుంచి స్వెల్లింగ్ నుంచి రిలీఫ్ వస్తుంది అనమాట. దాన్ని సిడ్జ్ బాత్ అంటారు. అలాగే పర్సనల్ హైజీన్ అంటే ఏంటి అంటే గనక అది మీకు సివియారిటీని బట్టి 2 పూట్ల కూడా చేసుకోవచ్చు. మార్నింగ్ లేవగానే అండ్ ఈవినింగ్, లేదా నైట్ ఈవినింగ్ స్నానం చేస్తాం కదా, ఆ స్నానం చేసేటప్పుడు కూడా ఒక టబ్ లో ఈ వాటర్ కలెక్ట్ చేసుకుని చక్కగా అందులో కూర్చుని
లేస్తే ఒక 5 minutes చాలు, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఆ మజిల్స్ అన్ని కూడా రిలాక్స్ అయ్యి మనకి కంఫర్ట్ జోన్ లోకి తీసుకెళ్తది. ఎవరు ఫీజర్స్ కానీ, ఫిస్టులా కానీ, లేదా పైల్స్ ఫస్ట్ సెకండ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కానీ మాత్రమే ఇది చెయ్యాలి. లేకుండా మనకి ఏ ప్రాబ్లం లేదు, అయినా మేడం కూర్చోమన్నారు కదా ఎవ్రీడే టబ్ లో కూర్చోకండి. ఇది పర్సనల్ హైజీన్ లోకి వెళ్తది. దీంతో పాటు షేవింగ్ కంపల్సరీ చేసుకునేటప్పుడు ఈ యానస్ రెక్టమ్ దగ్గర కూడా కొందరికి హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ హెయిర్ గ్రోత్ కూడా లేకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ మంది. నెక్స్ట్, మోషన్ పాస్ చేసేటప్పుడు నెయిల్స్ లేకుండా చూసుకోండి. మనం క్లీనింగ్ చేసుకునేటప్పుడు నెయిల్స్ ఉంటే గనక ఆ మల విసర్జన పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెయిల్స్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ మనం ఫుడ్ తినే టైంలో ఎప్పుడు కూడా హైజీనిక్ గా లేకపోతే, హ్యాండ్ వాష్ చేసుకోకపోతే కంపల్సరీ ఇది లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి బ్యాడ్ బ్యాక్టీరియా. కొన్ని ట్రిలియన్స్ ఈ మైక్రోబ్స్ అనేది మన లార్జ్ ఇంటెస్టైన్ లో చోటు చేసుకుని మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఓకేనండి. అలాగే టైట్ గా అండర్ వేర్లు ఏవైతే ఉన్నాయో టైట్ గా ఉండేటట్టు ఉండకూడదు, కొంచెం లూజ్ గా ఉన్నవే చెక్ చేసుకోవాలి. మీకు 80 సెంటీమీటర్స్ సరిపోద్దంటే 85 తీసుకోండి, 85 సరిపోద్దంటే 90 తీసుకోండి. కొంచెం లూజ్ గా ఉండేటట్టు చూసుకోవాలి. కానీ అంటే ఎయిర్ వెంటిలేషన్ అండ్ పాసేజ్ అనేది జరుగుతూ ఉండాలి. దాంతో పాటు మనకందరికి గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ గ్యాస్ ఎప్పుడైతే బయటికి రిలీజ్ అవ్వట్లేదో, మీరు టైట్ గా క్లాత్స్ తో టైట్ చేస్తారు అంటే కనుక అది కూడా వన్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్. కాబట్టి ఆ బ్యాడ్ గ్యాసెస్ ఎప్పుడు కూడా లోపల ఉండకూడదు, అది ఫ్రీగా బయటికి రావాలి. సో అందుకని చెప్పేసి లూజ్ గా ఎప్పుడైతే మీరు వేసుకుంటారో కంఫర్ట్ జోన్ లో ఉంటుంది అనమాట. నెవర్ ఇగ్నోర్ ఎర్లీ సిమ్టమ్స్. ఎర్లీ సిమ్టమ్స్ లక్షణాలు కనపడినప్పుడు ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయకూడదు, ఇమీడియట్ యాక్షన్ లోకి దిగిపోవాలన్నమాట. అలాగే సివియారిటీ పెరిగింది అంటే గనక డాక్టర్ విజిట్స్ అనేది కంపల్సరీ. ఎందుకంటే మీరు ఫిస్టులతో బాధపడుతున్నారా లేదా ఫీజర్స్ తో ఉన్నారా, పైల్స్ అనేది మీకు తెలియకపోవచ్చు, కానీ డాక్టర్లు కన్సిడర్ చేస్తారు, డయాగ్నోస్ చేస్తారు. ఎలా? రెక్టోస్కోపీ చేస్తారు, కొలనోస్కోపీ చేస్తారు. సో మోషన్ వచ్చే మార్గంలో ఒక స్కోప్ పంపించి దానికి లైట్స్ వేసి జైలోకిన్ జెల్లీ అప్లై చేసి మీకు నొప్పి రాకుండా చెక్ చేసి అప్పుడు దీన్ని కన్సిడర్ చేసి, బాబు నువ్వు ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నావు, దీనికి తగ్గట్టుగా ఈ జాగ్రత్తలు తీసుకో అని చెప్పేసి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. సో అందుకని చెప్పేసి సివియారిటీ పెరిగిన దాకా ఉండకండి. ఓకేనండి. అందుకనే హెల్దీ హ్యాబిట్స్ టుడే క్యాన్ సేవ్ యూ ఫ్రమ్ పెయిన్ టుమారో. సో మరి అందుకని మనం అందరం ఎలా ఫాలో అయితే, ఈ రోజు మనం హెల్దీ హ్యాబిట్స్ కానీ అలవాటు చేసుకుంటే రేపు మనకి ఎటువంటి పెయిన్ అనేది మన లైఫ్ లో రాదనమాట. సో ఈ విధంగా మనం ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వాలి. నెక్స్ట్ మ్యామ్. అయితే బెస్ట్ హోమ్ రెమెడీస్ ఈ పైల్స్ లో ఏంటి అంటే గనక సెలీనియం హస్క్ అని చెప్పేసి ఇది ఒక టైప్ లో ఉంటుంది. ఇది బాగా కాన్స్టిపేషన్ ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఒక ప్లాంట్ నుంచి వస్తుంది. హోల్ గ్రెయిన్స్ మీ అందరికీ తెలుసు. ఈ హోల్ గ్రెయిన్స్ ఎక్కువగా తొక్కలతో తినడానికి ఎక్కువ ట్రై చేయాలి. మినుములు, పెసలు, కందులు, ప్లస్ ఈ జొన్నలు, రాగులు, రాజ్మా, మరి సోయా బీన్స్, ఇలాంటివన్నీ కూడా తొక్కలు తీసేసి తినకూడదండి. తొక్కలతో తినేటట్టు ప్లాన్ చేస్తే ఫైబర్ వెళ్తుంది కాబట్టి మనకి ఫ్రీ మోషన్ అవ్వడానికి, మన గట్ హెల్త్ కి బాగా హెల్ప్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఈ 3 ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడొచ్చు. లీఫీ గ్రీన్ వెజిటబుల్స్ కూడానండి. దాంతో పాటు రాడిష్ మన సాంబార్ లో వేసుకుంటారు. రిమైనింగ్ ఆ రాడిష్ ఆకులు ఉన్నాయి కదండి, ఆకులు కూడా పెసరపప్పు వేసుకుని చక్కగా మనం వండుకోవచ్చు. దాంతో పాటు రాడిష్ పికిల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఈ రాడిష్ లో ఫైబర్ కంటెంట్ అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువ, మినరల్స్ ఉంటాయి కాబట్టి ఇది కూడా చక్కగా నూపప్పు వేసి మనం మిక్సీతో పచ్చడి చేయొచ్చు. అండ్ అలాగే హ్యూమన్ సీడ్స్ అంటే ఏంటి అంటే మనకి జీలకర్ర అలాగే వాము ఈ జాతిలోకి వస్తాయి అనమాట. ఈ జీర వాటర్, వామ్ వాటర్ లేదా మనకి ఇండైజెషన్ గా ఉన్నప్పుడు తీసుకున్న, నవిలిన, మింగిన, వాటర్ లాగా మరగబెట్టుకుని తాగిన ఈజీగా గ్యాస్ ఫామ్ బయటికి రిలీజ్ అయిపోద్ది. దాంతో పాటు డైజెషన్ బాగా అవుతుంది. మన టమ్మీ అనేది కొంచెం కంఫర్ట్ జోన్ లో ఉంటుంది అనమాట. సో అలాగే గూస్బెర్రీస్ అంటే ఉసిరికాయలు మనం నానబెట్టుకుని పచ్చివి తిన్నా ఓకే, లేదు చక్కగా దంచుకుని తిన్నా, అలాగే రోజుకొకటి ఉసిరికాయ తింటే ఫైబర్ వెళ్తుంది. యాజ్ వెల్ యాజ్ వైటమిన్ సి మనకి ఇమ్యూనిటీ పెంచడానికి బాగా యూజ్ అవుతుంది. బనానా, పపాయ ఈ రెండు కూడా ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేయడం వల్ల సాఫ్ట్ గా మన మోషన్ అనేది ఈ రోజు తినండి, మీకు రేపు మార్నింగ్ చక్కగా ఈజీ మోషన్ అనేది అయిపోద్ది. ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది జారీ గుణానికి ఎక్కువగా యూజ్ అవుతుంది కాబట్టి లూబ్రికెంట్ గా పనిచేస్తుంది. సో అందుకని చెప్పేసి ఇది తినొచ్చండి. ఓవర్ వెయిట్, ఒబేసిటీలో ఉన్న వాళ్ళు బనానాలు వద్దు, పపాయ మీరు ప్లాన్ చేసుకోండి. పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మళ్ళీ పుటాన్ అవుతారు.
నార్మల్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా అయినా ప్రాబ్లం లేదు తీసుకుంటే. అలాగే మ్యాంగో సీడ్స్ కూడా బాగా యూజ్ అవుతుందండి. మ్యాంగో సీడ్స్ ఏం చేస్తుందంటే బ్లీడింగ్ ని, పెయిన్ ని కంట్రోల్ చేస్తుంది. దీంతో పాటు మల విసర్జన ఫ్రీ మూవ్మెంట్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. అంటే వాటర్ అనేది మెయిన్ రోల్ కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మస్ట్ అండ్ షుడ్ గా 3 to 4 లీటర్స్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అట్లీస్ట్ 2 to 3. ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్ వింటర్ వచ్చిన తర్వాత మనం ఆ కన్జ్యూమ్ చేయడం తగ్గించేస్తాము. అలా కాకుండా రెగ్యులర్ బేసిస్ లో మనం హ్యాబిచువల్ గా చేసుకుంటే మన మనసు కోరుతా ఉంటది తాగండి, తాగు 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 అని, కావాలి అని. ఓకేనండి, అలవాటు చేసుకోండి. నెక్స్ట్ మ్యామ్, మన రిఫ్రెష్ అనేది చక్కగా ఆల్కలీన్ ఫుడ్ కాబట్టి బాడీలో ఉన్న టాక్సిన్స్, మైక్రోబ్స్ ఇవన్నీ ఫ్లష్ అవుట్ అవ్వాలి అంటే గనక డైలీ 3 to 4 times తీసుకోవచ్చండి. అకార్డింగ్ టు అవర్ బాడీ వెయిట్ వెల్నెస్ కోచెస్ ఆధ్వర్యంలో వాళ్ళ సజెషన్ త్రూ తీసుకోండి. పిల్లలైతే ఒకలాగా, పెద్దవాళ్ళు అయితే అడల్ట్స్ ఒకలాగా, అండ్ అలాగే వెయిట్ గెయిన్ అవ్వాలా అనుకునే వాళ్ళు ఒకలాగా, ఏజ్డ్ పర్సన్స్ ఒకలాగా ఉంటుంది కాబట్టి మీ హైట్ వెయిట్ రేషియోని బట్టి మనకి తీసుకోమని చెప్తారు. ఆ విధంగా ప్రాసెస్ చేస్తే గనక మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా యూరిన్ త్రూ, మోషన్ త్రూ, స్వెట్ త్రూ బయటికి వెళ్తుంది. అండ్ అలాగే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ ఉంటే కంట్రోల్ చేస్తుంది. ఇది కూడా ఎందుకంటే మనం టీ, కాఫీ అయితే కొద్దిగా తీసుకుంటాం, 50 or 70 ml తీసుకుంటాం. అదే రిఫ్రెష్ అయితే ఇంచుమించు 250 నుంచి 300 ml తీసుకుంటాం కాబట్టి ఇక్కడ క్వాంటిటీ పెరుగుతుంది, వాటర్ లిక్విడ్. సో ఎప్పుడైతే పెరుగుతున్నప్పుడు మనకి లోడ్ ఎక్కువైనప్పుడు చెప్పాను కదండి, అన్లోడ్ జరుగుతూ ఉంటుంది. సో అలా కూడా ఇది బౌల్ మూమెంట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. రిఫ్రెష్ తాగిన వెంటనే చాలా మందికి ఫ్రీ మోషన్ అయిపోతూ ఉంటుంది. అలాగే షేక్ కూడా ఇందులో కారం లేదు, పులుపు, మసాలా, ఆయిల్ ఇలాంటివి ఏవి లేవు కాబట్టి స్పైసీ ఫుడ్ కాదు, ప్యూర్లీ ఆల్కలీన్ ఫుడ్ కాబట్టి ఇది కూడా మనకి ఫ్రీ మూమెంట్. మ్యాంగో ఫ్లేవర్ తాగినప్పుడు ప్రతి ఒక్కరూ చెప్తారు ఫ్రీ మోషన్ అయింది మేడం, నా టమ్మీ అంత హ్యాపీగా ఉంది అని చెప్పేసి. సో మీకు ఇందాక చెప్పాను మ్యాంగో సీడ్స్. సో ఇందులో ఆ ఫ్లేవరే ఉంది కానీ మ్యాంగోని కలిపేలేదు కాబట్టి ఇందులో ఉన్న సోయాబీన్ అవనివ్వండి, డ్రై ఫ్రూట్స్ అవనివ్వండి, అలాగే మనకి వే ప్రోటీన్ ఇవన్నీ కూడా మనకి కొంచెం ఫ్లష్ అవుట్ చేయడానికి, అంటే పంపింగ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మ్యామ్, ఫైబర్ ఎక్స్ట్రా ఆర్డినరీ రిజల్ట్ అండి దీంతో అయితే. సో ఎవరైతే ఈ 3 ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారో న్యూట్రా 8 యూనివర్సల్ ఫైబర్ కాంప్లెక్స్. సో ఇందులో మనకి సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుందండి. అయితే ఇక్కడ మనకి ఫైబర్ ఎంత దొరుకుతుంది అంటే 1 scoop లో 10 grams ఫైబర్ అనేది దొరుకుతుంది అనమాట. అందులో సాల్యుబుల్ ఉంది, ఇన్సాల్యుబుల్ ఉంది. సాల్యుబుల్ చూసినప్పటికీ 2.50 grams ఉంటుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ చూస్తే గనక 5.70 grams, టోటల్ గా 8.20 grams అనేది మనకి దొరకడం జరుగుతుంది. మరి రిమైనింగ్ ఫైబర్ ఇంకేం వెళ్తుందండి అంటే గనక ఇంకా 5 types ఆఫ్ ఫైబర్స్ ఉన్నాయండి ఇందులో. ఓట్స్ ఫైబర్ ఉంది, సిట్రస్ ఫైబర్ ఉంది, అలాగే సెల్యులాస్ ఉంది, దీంతో పాటు సోయా ఫైబర్ ఉంది, వీట్ ఫైబర్ ఉంది, ఇనులిన్ ఉంది. అంతా కలిపి 10 grams వెళ్తుంది కాబట్టి ఎక్స్ట్రాడినరీగా 1 scoop మనకి 500 ml వాటర్ లో వేసుకున్నాం అనుకోండి, అప్పుడు అంటే మనకు పర్ డే ఎంత కావాలి ఫైబర్ అంటే 25 grams నుంచి 35 grams. ఆర్డీఏ రికమెండేషన్ ఏంటి అంటే 40 grams per day. అలాంటిది మనకి అట్లీస్ట్ 25 నుంచి 35 grams ఎప్పుడైతే మనం ప్లాన్ చేసుకుంటామో, ఇప్పుడు బయట ఫైబర్ నాకు ఇష్టం లేదండి, దోసకాయలు, బీరకాయలు, బెండకాయలు సంథింగ్ ఏవైతే మీరు తినమన్నారో అవన్నీ నాకు ఎక్కవు లేదా అవైలబుల్ గా లేదు, నేను తీసుకోలేను అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ఫైబర్ గాని యాడ్ చేసుకుంటే మన కాస్మో లైఫ్ లో ఫైబర్ కాంప్లెక్స్ యాడ్ చేసుకుంటే 1 liter లో 1 scoop వేస్తే 10 grams వెళ్తుంది. ఒక 500 ml లో 1 scoop మార్నింగ్ టైమ్ లో అవజేసి మీ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ లోపు అవజేసి మళ్ళీ లంచ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఇంకొక 500 ml లో ఇంకొక స్కూప్ వేసారనుకోండి, అది 10 grams, ఇది 10 grams, 20 grams ఈజీగా మనం ఇక్కడ చేయొచ్చు. రిమైనింగ్ 10 grams రిక్వైర్మెంట్ ఉందనుకోండి, అది మన ఫుడ్ లో ప్లాన్ చేయొచ్చు. ఎందుకు వెజ్ సలాడ్ కానీ, ఫ్రూట్ సలాడ్ కానీ ఇలాంటి ప్లాన్ లో, లేదా జ్యూసెస్ చేసుకుంటారు చాలా మంది, బీట్రూట్, క్యారెట్, కుకుంబర్ ఇలాంటివి. ఆ జ్యూసెస్ చేసుకుని కాకరకాయ జ్యూసులు కూడా తాగుతున్నారు, కానీ వడబోసి మీరు తాగుతారు. ఆ వడబోయడం వల్ల పైన పిప్పు ఏదైతే ఫైబర్ ఉండిపోద్ది, కింద కొట్టి రసం మాత్రమే దిగుతుంది. నేను జ్యూసులు తాగేస్తానమ్మా నాకు అయినా అవ్వట్లేదు అని చెప్పేసి అంటారు. మీరు చేసే పద్ధతి కరెక్ట్ గా లేనప్పుడు ఎలా అవుతుంది? సో ఎప్పుడు కూడా జ్యూసులు మీరు చేసుకున్నప్పుడు వడబోయకూడదు, డైరెక్ట్ గా మనం తాగే ప్రాసెస్ చెయ్యాలి. అప్పుడు ఆ ఫైబర్, డైటరీ ఫైబర్ వెళ్ళి మీ మూమెంట్ అనేది చక్కగా జరిగి ఈ పైల్స్, ఫీజర్స్, ఫిస్టులాస్ రాకుండా మనకు కాపాడుతుంది అనమాట. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్
ఫైబర్ యూజ్ చేసుకున్న ఆ ఇంట్లో చూసానండి. నా హస్బెండ్ కూడా ఈ ప్రాబ్లం ఉండేది. ఎప్పుడైతే ఫైబర్ యాడ్ చేశానో సర్జరీ అయితే చేయాలన్నారు. సర్జరీ దాకా నేను తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేక అప్పట్లో ఈ ఫైబర్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ విజిట్స్ లేదు, మళ్ళీ ఆ ప్రాబ్లం ఆయనకి రాలేదన్నమాట. సో వండర్ఫుల్ రిజల్ట్స్. దీంతో పాటు మీకు చెప్పాను కదా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అని, గ్యాస్ గానీ మోషన్ దాన్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుందండి. సో అందుకని చెప్పేసి, ఎందుకంటే ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ ఉన్నాయి కాబట్టి వండర్ఫుల్ రిజల్ట్స్ అనేది మనకి క్రియేట్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్, ఇందులో ఇన్సాల్యుబుల్ ఫైబర్, సాల్యుబుల్ ఫైబర్ అని చెప్పాను కదండి. ఇన్సా ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏం చేస్తుందంటే మోషన్ ని ఫ్రీగా మూవ్మెంట్ ఇవ్వడానికి పనిచేస్తుంది. సాల్యుబుల్ ఫైబర్ ఏం చేస్తుంది, కొలెస్ట్రాల్ లేకుండా బ్లడ్ లో షుగర్ కంట్రోల్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. మరి ఓవర్ వెయిట్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కదా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువగా వస్తూ ఉంటాయి. బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోయారు. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు పిల్లలకి ఇవ్వచ్చు, మనం తీసుకోవచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఓల్డ్ పీపుల్ కూడా తీసుకోవచ్చు. ఆల్ ఏజ్ గ్రూప్స్ ఇది కన్జ్యూమ్ చేయడం వల్ల వీఆర్ సేఫ్ జోన్. థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మేడం అండ్ సార్స్, and thanks to my coach and thanks to everyone, Cosmolife family members. Back to Jyoti madam. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా ఎక్సలెంట్ గా మాకు దీని గురించి చెప్పారు. పైల్స్ అసలు ఎలా వస్తాయి